తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మరొకసారి, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అవసరాన్ని బట్టి చేయాలట సహాయం. అవసరాన్ని బట్టి, అలాగే అవసరాన్ని బట్టి అప్పు చేయాలి. అప్పు చేసి బంగారాలు కొనకూడదు. అప్పు చేసి పట్టు చీరలు పెద్ద విలువైన చీరలు కొనకూడదు. అప్పు చేసి బిల్డింగ్లు కట్టకూడదు. అప్పు చేసి మొబైల్స్ అవి కొనకూడదు. అప్పు చేసి పెద్ద పెద్ద స్కూటర్లు కార్లు కొనకూడదు. అవసరమైతే అప్పు తీర్చే సామర్థ్యము నీ దగ్గర ఉంటేనే, ఆ అవసరమును బట్టి నీవు అప్పు చేయాలి. లోకంలోనే మంచి సామెత ఉంది, అప్పు చేసి పప్పు వండుకోవాలట. అంతేగాని అప్పు చేసి పిండి వంటలు చేసుకోండి, అప్పు చేసి చికెన్ బిర్యానీలు వండుకోండి, అప్పు చేసి 10 మందికి ఆహారం పెట్టని లోకంలో కూడా లేదు సామెత. తనకు మాలిన ధర్మము చేయకూడదు. కాబట్టి అవసరాన్ని బట్టి నువ్వు కూడా ఇచ్చేటప్పుడు సమయోచితముగా, ఇంకా శ్రద్ధగా, ఇంకా నాన్న అక్కడ ఉంది, సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. ఎవరు పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగే అన్నం పెట్టడం, అన్నదానం చాలా గొప్పదండి అని ఇంట్లో ఉన్నాయన్నీ కూడా వండి వాచ్ చేసి నువ్వు పెట్టేస్తే నెల అంతా మరి ఏం తింటారు? నీ పిల్లలకి ఏం పెడతావు? చాలా విషయాల్లో క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి. నీ ఇంటిలో వారికి నువ్వు ఆహారం పెట్టకుండా నువ్వు బయటికి వెళ్ళి అన్నదానాలు చేసిన, అన్నాలు పెట్టిన, అది దీవెనకరం కాదు. నీ ఇల్లు మొట్టమొదట శుభ్రముగా పద్ధతిగా ఉంచుకొని అప్పుడు నీ సేవకుల ఇళ్ళకైనా నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప సహకారం అందించినా అది బాగుంటుంది. నీ ఇంటిలో పనులు చక్కబెట్టుకొని, నీ ఇంటిలో నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, మొదట నీ కుటుంబం. దేవుడు వివాహము ఘనమైనదిగా చేశాడు. మొదట నీ కుటుంబం గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తర్వాతే నీ సేవకులు, తర్వాతే వాళ్ళ యొక్క పరిచర్య. మొదటగా దేవుడు తర్వాత నీ కుటుంబం. సో నీ కుటుంబంలో ఒక పురుషుడు ఉన్నాడు, పొద్దునంతా కష్టపడ్డాడు, రాత్రి అయ్యేసరికి 500 800 ఎంతో వచ్చాయి. అది పట్టుకొని అన్నదానాలు పెట్టుకుంటూ వచ్చేసాడు అనుకోండి. ఇంట్లో భార్య, పిల్లలు, ఇంటద్ది, రేషను, మరి ఇదంతా ఏంటి? అన్నదానం ఇక్కడ కాపాడదంటే కాపాడదు. మొదటగా నీ భార్య, నీ పిల్లలు, నీ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు అంటారు. అలా కొంతమంది కొన్ని గృహాల్లో స్త్రీలు వెళ్తారు. ఆ స్త్రీలు వస్తున్నప్పుడు అవి అంతా చక్కబెట్టేసుకుని వచ్చేయకూడదు. ఇంటిలో ఉన్నారు నీ పిల్లలు, వాళ్ళ ఆశతో ఎదురు చూస్తారు. నేను ఇంకా ప్రాముఖ్యంగా అంటాను, దేవుడు తన పిల్లలమైన మన పిల్లలను మనలను చేర్చుకోవడానికి అమ్మతనం ఎత్తాడు దేవుడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. కాబట్టి ఆయనే తల్లి. కాబట్టి నువ్వు నీ ఇంటిలో ఒక తల్లిగా ఉన్నావేమో, ఒక తండ్రిగా ఉన్నావేమో, మీకు పిల్లలు జాగ్రత్త. వాళ్ళని నిష్ఠూరు పెట్టద్దు, వాళ్ళకి కోపం తెప్పించద్దు. వాళ్ళకి కావలసినవి ఎంత కావాలో అంత ఇవ్వండి. ఒకవేళ ఎక్కువగా వాళ్ళు ఏమైనా పేచీ పెడితే ప్రార్థన చేయండి, అర్థమయ్యేలా చెప్పండి కుటుంబానికి. ఇవన్నీ ప్రాముఖ్యం. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. అంతేగాని ఇంట్లో ఇచ్చేసి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం మంచి క్రియలు కాదు. అప్పుడు నీ పిల్లలు ఆ పాత్ర పట్టుకొని ఏ పక్కింటికి వెళ్ళి అడుక్కున్నారనుకో, ఇంకేం ఉపయోగం? అలాంటి పనులు ఎప్పుడు చేయద్దు. దేవుడి నామానికి మహిమకరంగా మొదటగా దేవుడు, తర్వాత నీ కుటుంబానికి నీ బాధ్యతలు నిర్వర్తించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.